హలో నమస్తే, నేను మీ లలిత్ కటారి. ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం బంగారం. హోప్ ఎవ్రీవన్ నోస్, ప్రతి ఒక్కరికి బంగారం అనగానే తెలిసిన విషయమే అయి ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఇంట్లో కడుపుకి అన్నం తినాలని ఎలాగైతే ప్రతి ఒక్కడు ఆరాట పడతాడో కష్టపడతాడో, అలానే ప్రతి ఒక్కడు కూడా బంగారు కొనుక్కోవాలి. అది 1 గ్రామైనా 5 గ్రాములైనా 10 గ్రాములైనా మనకంటూ బంగారు ఉండాలి. ఆ బంగారు రేపు మనకి కాపాడుతుంది అని ఉన్నారు ఈరోజు భారతదేశంలో. ఆ భారతదేశంలోనే ఎప్పుడన్నా ఆ బంగారు ఎందుకు కొనాలనుకుంటారంటే, రేపు నాకు లేని పరిస్థితుల్లోనో నాదే లేని రోజో, రేపు నా కుటుంబానికి ఒక కష్టమో ఆపద వస్తే ఆ బంగారు కాపాడుతుందని. ఈరోజు ఏ బంగారు అయితే కాపాడుతుంది, ఏ బ్యాంకులు బంగారాన్ని రుణం చేసుకొని లోన్ బంగారాన్ని పెట్టుకొని లోన్ ఇస్తుంది, ఎవరైతే అది బంగారా కాదా, ఎంత ఒరిజినాలిటీ ఉంది, ఎంత ప్యూరిటీ ఉంది అని నిర్ణయిస్తారో వాళ్ళు గోల్డ్ అప్రైజర్స్ అంటాం. ఈ గోల్డ్ అప్రైజర్స్కి చాలా మందికి తెలియని విషయమేరా అంటే, గోల్డ్ అప్రైజర్స్ అనేది శాలరీడ్ ఎంప్లాయీస్ కాదు. అంటే బ్యాంక్ వాళ్ళకి ఎటువంటి జీతం ఇవ్వదు, ఇన్సూరెన్స్ ఇవ్వదు, ఇన్సెంటివ్లు ఇవ్వదు, వాళ్ళు టార్గెట్ కంప్లీట్ చేసిన బోనస్లు ఇవ్వదు, ఏమి ఇవ్వదు. వాళ్ళు రాసే లోన్ మీద సపోజ్ 2 లక్షల లోన్ తీసుకుంటే అందులో నుంచి 1000 రూపాయలు కస్టమర్ దగ్గర తీసుకొని అతని కమిషన్గా ఇస్తారు. అది బ్యాంక్ ఇవ్వదు, కస్టమర్ ఇస్తాడు. ఈ రోజు ఏమైందంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అర్బన్ ఏరియాస్లో ఎల్టీవీ అనేది టు ద గ్రేట్ ఎక్స్టెంట్ తగ్గించేశారు. ఎల్టీవీ అంటే లోన్ టు ద వాల్యూ. అంటే ఒక బంగారికి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ లోన్ ఇవ్వచ్చు అంటే, 1 గ్రామ్ వాల్యూ 10,000 ఉంటే అందులో కానీ 70% కానీ ఇస్తున్నామంటే 10,000 గ్రామ్ వాల్యూకి ఉన్నదానికి 7,000 మాత్రమే లోన్ ఇస్తున్నారని అర్థం. ఇది గత 1.5 సంవత్సరంగా చాలా ఆడిటింగ్ల పరంగానో ఏదో ఒక ఇర్రెగ్యులారిటీస్ ఉన్న పరంగానో అర్బన్ ఏరియాస్ అంటే నగరాల్లో ఏం చేశారంటే, లోన్స్ అనేది ఆ ఎల్టీవీ తగ్గించేసి గోల్డ్ లోన్స్ తగ్గించండి అన్నారు. దానివల్ల అప్రైజర్స్కి వచ్చిన నష్టం ఏంటని మనం అనుకోవచ్చు. ఇప్పుడు ఒకే చోట 5-6 మంది కాంపిటీటర్స్ ఉన్నప్పుడు, ఒకే చోట 5 మంది ఒకే ఒక రేస్ పరిగెత్తున్నప్పుడు, ఈ బ్యాంక్ వాడు ఇప్పుడు నీ బంగారికి, సపోజ్ నేనే ఉన్నాను, యూనియన్ బ్యాంక్ ఉంది, స్టేట్ బ్యాంక్ ఉంది, కెనరా బ్యాంక్ ఉంది, అలా 3 బ్యాంకులు ఉన్నప్పుడు నా బంగారానికి 10,000 ఉన్న బంగారం, 10,000 గ్రామ్ ఉన్న బంగారానికి నాకు యూనియన్ బ్యాంక్లో 6,000 వస్తుంది అన్నప్పుడు, స్టేట్ బ్యాంక్ 8,000 వస్తుంది అన్నప్పుడు, కెనరా బ్యాంక్లో 9,000 వస్తున్నప్పుడు, నా అవసరానికి నా పరిస్థితులు తగ్గట్టు ఉన్నప్పుడు నేను ఆటోమేటిక్గా కెనరా బ్యాంకే వెళ్తాను. యూనియన్ బ్యాంక్ ఎవరు వెళ్ళరు. అలాంటప్పుడు ఇక్కడ నచ్చిన నష్టం ఏంటంటే, తన బ్యాంకుకు ఉన్న లాభాలు బ్యాంకు ఉంటాయి, బ్యాంక్లో ఉన్న ఎంప్లాయీస్కి రావాల్సిన జీతాలు వస్తాయి, మేనేజర్కి రావాల్సిన శాలరీ పడుతుంది, ఆఖరికి బ్యాంక్లో క్లీనింగ్ స్టాఫ్గా ఉన్న వాళ్ళకి కూడా నెలసరిలో బ్యాంక్ ఉన్నా లేకపోయినా వస్తుంది. కానీ ఒక బ్యాంకు గోల్డ్ లోన్ లేకపోతే, గోల్డ్ లోన్ ఇవ్వకపోతే ఆ బ్యాంకుని కొన్ని సంవత్సరాలుగా నమ్ముకొని బతుకుతున్న అప్రైజర్ సంగతి ఏంటి? ఈరోజు నేను ఎందుకు అడుగుతున్నా అంటే, మా నాన్న ఒక అప్రైజర్. ఈరోజు నా చదువు అయిపోయింది కాబట్టి మాకు ఇబ్బంది తెలియట్లేదు. అలా అని ఈరోజు ఎంత ఇబ్బంది పడుతున్నామంటే, నెల పడితే ఆ కమిట్మెంట్లకు అవన్నిటికి కూడా. ఎందుకంటే ఎన్నో కుటుంబాల్లో మా కుటుంబం కూడా దెబ్బతినింది ఆ గోల్డ్ లోన్స్ ఆపడం వల్ల. ఈరోజు బ్యాంక్ ఎందుకంటే ఈ అప్రైజర్స్ నమ్ముకొని యూనియన్ బ్యాంక్ కొన్ని కోట్లు సంపాదించింది, వాళ్ళు లోన్స్ రాస్తేను ఇది బంగారా కాదా అని ఆ తెలివి ఊరికే రాలేదు కదా. ఈరోజు వాళ్ళు అనుకోవచ్చు వాళ్ళ కమిషన్ వాళ్ళకి వస్తుంది కదా అని. అవును సార్, అలా ఒకప్పుడు కొన్ని ఏళ్ళగా, కొన్ని 100 సంవత్సరాలుగా, కొన్ని 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు గోల్డ్ పోర్ట్ఫోలియో ఒకప్పుడు లేదు. ఈరోజు గోల్డ్ పోర్ట్ఫోలియో తీసుకో, ప్రతి బ్యాంక్కి 1,00,000 కోట్ల పైన ఉంది, 80,000 కోట్లు 1,00,000 కోట్ల పైన గోల్డ్ పోర్ట్ఫోలియో ఉంది. వాటి మీద మనం 80% ఇంట్రెస్ట్ వేసుకున్నా ప్రతి ఫినాన్షియల్ 800 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు బ్యాంక్ లాభం వస్తుంది, ఇంట్రెస్ట్ రూపంలో బ్యాంక్ వస్తుంది. ఈరోజు మనం యూనియన్ బ్యాంక్ తీసుకుంటే 8,600 బ్రాంచ్లు అరౌండ్ ఉన్నాయి దేశం మొత్తంలో. అందులో అర్బన్ ఏరియాస్ తీసుకుంటే 2,500 నుంచి 3,500 బ్రాంచులు ఉన్నాయి. ఈరోజు ప్రతి ఒక్క అప్రైజర్ ఎంత ఇబ్బంది పడుతున్నాడంటే, 1 సంవత్సరంగా బ్యాంక్ లోనులు లేక తన జీవితంతో తన జీవితంలో 20,000 10,000 20,000 బ్యాంకే జీవితంలో బతికిన అప్రైజర్, చేతి పనిని నమ్ముకున్న అప్రైజర్ ఈరోజు తన ఆదాయం కోల్పోయి, తనకి ఎటు దారి అర్థం కాక, బ్యాంకో దారి చూపిక, దాన్ని వదలలేక, తన పిల్లల్ని ఇబ్బంది పడుతూ, ఇంట్లో కమిట్మెంట్ తట్టుకోలేక ఎంత ఇబ్బంది పడుతున్నాడంటే, అలాంటప్పుడు ఒక గోల్డ్ లోన్స్కి 80,000 కోట్లు 1,00,000 కోట్లు ఉన్న యూనియన్ బ్యాంక్ కానీ అన్ని కోట్ల పోర్ట్ఫోలియోలో నీకు 1000 కోట్ల లాభం ఇంట్రెస్ట్ రూపంలో మీకు వస్తున్నప్పుడు, ఆ బ్రాంచ్లో ప్రతి ఒక్కరికి మినిమం ఒక 50,000 40,000 ఫినాన్షియల్ సేఫ్టీ కోసం
వాళ్ళ బతుకు తెరువు కోసం ఇదేదో బతుకు తెరువు ఇన్నాళ్ళు బ్యాంక్ మమ్మల్ని నమ్ముకున్నారు, మీకు మేము ఉన్నామని 40,000 50,000 ఇస్తే కూడా సంవత్సరానికి 100 కోట్లు మించి ఏం అవ్వదు. ఒక 800 కోట్లు 900 కోట్ల లాభం ఉన్నప్పుడు 100 crores నీ బ్యాంక్ ఎంప్లాయీస్ నమ్ముకున్నప్పుడు నీ బ్యాంక్ ఎంప్లాయీస్ కాకపోతే ఒక బ్యాంక్ పెట్టలేదా? కానీ ఈరోజు చూసాం 1.5 year ఎల్టీవీ పెంచలేదు, గోల్డ్ లోన్స్ ఇవ్వలేదు, బ్యాంక్ ఎటువంటి ఇవ్వకపోతే వీఆర్ ఈవెన్ మూవింగ్ టువర్డ్స్. గాంధీ గారు ఎక్కడో ఒక దగ్గర అంటారు, ఏ మెజర్మెంట్ ఆఫ్ ఎవ్రీ సిస్టమ్ కెన్ బి మెజర్డ్ హౌ ద లీస్ట్ ఎంప్లాయీస్ ఆర్ లో లెవెల్ పీపుల్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్ బై ఇట్. ఏ సంస్థ అయినా ఎంతలా పెరుగుతుంది, ఏ సిస్టమ్ అయినా ఎంతలా పెరుగుతుందని చెప్పడానికి ఒకే ఒక్క మెజర్మెంట్ ఉంది. అదేరా అంటే ఆఖరి లెవెల్లో గ్రాస్ రూట్ అంటే గట్టి లెవెల్లో ఉన్న ఎంప్లాయీస్ కానీ సిటిజన్స్ కానీ ఎంతలాగా బెనిఫిట్ అవుతున్నారు, వాళ్ళకి ప్రతి పథకం అందుతుందా లేదా, వాళ్ళకి ప్రతి ఒక్క బెనిఫిట్ అందుతుందా లేదా అని. ఈరోజు గోల్డ్ లోన్ అంటేనే గోల్డ్ అప్రైజర్స్. అలాంటి అప్రైజరే దెబ్బతింటున్నప్పుడు వాట్ ఈస్ ద కార్పొరేట్ వాల్యూస్ ఆఫ్ ద యూనియన్ బ్యాంక్? లెట్ ఇట్ బి ఆర్బీఐ. ఐ గెస్ ఆర్బీఐ ఇస్ అండ్ రెగ్యులేటరీ బాడీ. రెగ్యులేటరీ బాడీ అంటే అన్ని విషయాలు కరెక్ట్గా ఉందా లేదా, ఎలా ఉంది ప్రాసెస్ అంతా కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేయాల్సిన బాడీ ఆర్బీఐ. ఆర్బీఐ కూడా ఇన్ని వేల కోట్లు ఇంతమంది అప్రైజర్లు దెబ్బతింటున్నప్పుడు ఒక రెగ్యులేటరీ బాడీలో అదంతా ఒక రెగ్యులేషన్ గా జరుగుతుండా, దెర్ ఇస్ సమ్ మాల్ ఫంక్షన్ హ్యాపెనింగ్ ఇన్నప్పుడు ఇట్స్ అన్ ఐ గెస్ ఈవెన్ ఆర్బీఐ షుడ్ ఇంటర్వ్యూన్, రైట్? ఈవెన్ టు మెన్షన్ నిర్మలా సీతారామన్ మ్యామ్, ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా ఒక బ్యాంక్ కి ఒక ఇన్ని వేల కోట్ల నష్టం వస్తుంది అన్నప్పుడు ఆ గోల్డ్ లోన్స్ ఇస్తూ ఆ చేతి పని నమ్ముకున్న విశ్వకర్మలు అంటారు, ఎంతమంది బతుకుతున్నారు, ఎంతమంది దెబ్బతింటున్నారు. అండ్ విత్ దిస్ ఐ వాంటెడ్ టు రిక్వెస్ట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా and to the respected authorities and to everyone out here to please consider request and please protect the gold appraisers. Please protect them, not just them, not protect us. Or every family of a gold appraiser is dependent on the commission they earn from the gold loans. And if the entire ecosystem is disturbed, just imagine how the families will get affected. When an employee is getting a salary every month, they'll have a particular commitment. Even though the appraisers will not get a particular salary, he is dependent on the commission he get, and leaving everything behind, he just goes and work for the bank. And at the end of the day, when there is a policy changes are happening, I guess even they should bother about that thing, right? So I request Union Bank, Reserve Bank of India and Finance Ministry, to the respected Nirmala Sitharaman and respected Narendra Modi, to everyone to please look into this issue. Maybe today just appraisers, maybe today just a matter of 3,000 appraisers, 3,000 families. Just imagine 3,000 families getting affected. 3,000 families multiple of 10, 3 lakh people. Just imagine the effect of the people, which will be in such a way that it takes years for a family to be back again. And the trust on the system will never establish again. With this note, I request the respect authorities to take a proper action, and I take leave. Here Lalit Krishna, son of a gold appraiser, Union Bank of India. Thank you.